ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఎండలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే మే చివరి వారం వరకు ఎలా ఉండబోతున్నాయి అనేది అంచనా వేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతకు వేడి రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. బయటకు వెళ్ళాలంటే ప్రజలు తప్పనిసరిగా క్యాప్ అదేవిధంగా గొడుగు పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. తమ ఆరోగ్యాలు కాపాడుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రహదారుల వెంట చూసుకోవచ్చు. అత్యధికంగా ఎండలు కొడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్యాప్ ధరించి వెళ్తున్న పరిస్థితి. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఎండ వేడిమి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మాస్క్ ధరించి అదే మహిళలు అయితే ఏదైతే దానికి సంబంధించి క్యాప్స్ ధరించిన పరిస్థితి ఉంది. పురుషులు కూడా టవల్స్ పెట్టుకొని వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు చూడొచ్చు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మరికొందరు ఖచ్చితంగా ఎండ వేడిని తట్టుకునే దిశగా హెల్మెట్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. 12 గంటలు దాటుతుంది. 12 గంటలకు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఎండవేడిమి గత 2 రోజుల నుంచి చూసుకుంటే 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత మొన్న చోటు చేసుకుంది, నిన్న నమోదైంది. అయితే నిన్న 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు రోజుకు ఎండవేడిమి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలుపుతుంది. బయటకు రావాలంటే ఖచ్చితంగా క్యాప్ కానీ గొడుగులు కానీ మాస్కులు కానీ టవల్స్ కానీ పెట్టుకొని రావాల్సి ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఎండలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం 10 గంటలు దాటిందంటే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు వ్యవసాయ పనులకు వెళ్ళిన వారు ఉదయం 10 గంటల లోపు పనులు ముగించుకొని రావాలి. ఎవరైనా సరే అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, దానికి అంతటికి సంబంధించి రోజుకు ఎండ వేడిమి తీవ్రం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు ఏదైతే అధికారులు హెచ్చరిస్తున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బయటకు రావద్దని చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎండవేడిని తట్టుకోవాలి, ఎండవేడిని తలగకుండా తమ పనులు ముగించుకోవాలి. మొత్తానికి బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా క్యాప్ కానీ మఫ్లర్ కానీ అదే టవల్ కానీ పెట్టుకొని రావాలి. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు. ఎండ నుండి డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ కానీ నీటి కానీ చెరుకు రసాలు కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తాగాలి. దానికి అంతటికి సంబంధించి తమ ప్రాణాలు కాపాడుకునే దిశగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చూపిస్తున్నారు. రోజు రోజుకు ఎండల వేడిమి నుండి తప్పించుకునే దిశగా ప్రయత్నాలు ప్రజలు చేయాలి. ఖచ్చితంగా ఎండల నుండి కాపాడుకునేందుకు చూసుకోవాలి. ఎందుకంటే గత 2005 సంవత్సరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ఉష్ణోగ్రతలు ఇప్పటివరకు కూడా బీట్ కాలేదు. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రమవుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న వేళ ప్రజలు జాగ్రత్తలో ఉండాలి. ఏదైనా దక్కన్ పీఠభూమి ప్రాంతము ఎత్తైన ప్రాంతం కాబట్టి ఎండవేడిమి అధికంగా ఉంటుంది. మహారాష్ట్రలో ఏదైతే విదర్భ నాగ్పూర్ ప్రాంతంలో అత్యధికంగా ఎండలు ఉన్నాయి. అక్కడ నుండి గాలులు అత్యధికంగా రావడం వల్ల నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. ఉక్కపోత వేడి ఉండడం వల్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు కూడా తమ ఆరోగ్యాలు కాపాడుకునే దిశగా క్యాప్స్ అదేవిధంగా డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్తో పాటు జ్యూస్ కూడా తాగుతుంటే తమ ప్రాణాలు కాపాడుకునే దిశగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధ్యంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.